ముఖ్యాంశాలు. చిత్తూరు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు. చిత్తూరు నగరంలో ఘనంగా మయాన సేవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమొందాలంటే తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పిలుపు. వార్తల్లోని వివరాలు. రానున్న ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో చిత్తూరు 1, 2, 3, 4, 51 డివిజన్లో పరిధిలోని ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఇదే డివిజన్లు పర్యటించిన నేపథ్యంలో వార్డు ప్రజలు మరియు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ నేపథ్యంలోనే ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు చర్యలు చేపడతానని వెల్లడించారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగర సరిహద్దుగా ఉన్న గాండ్లపల్లి, ముత్తురేవుల, కొక్కలూరు తదితర గ్రామ పంచాయతీలను చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు సిఆర్ రాజన్, గురుజాల సందీప్, చంద్రప్రకాశ్, చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, జనసేన నాయకులు దయారాంలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కూడా ఇదే 5-6 డివిజన్లలో ఇంటింటి కార్యక్రమం చేపట్టినప్పుడు ముఖ్యంగా నేను గమనించిన కొన్ని ఇష్యూస్ ని రైజ్ చేశారు. వాటన్నిటినీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి అయిన దాన్ని గెలిపించారంటే వీటన్నిటినీ నేను నెరవేరుస్తానని మీ అందరి సమక్షంలో చెప్తూ, మొట్టమొదటి సమస్య చిత్తూరు కార్పొరేషన్లో ఉండిన పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలు ముత్తురేవుల, వెంగారెడ్డిపల్లి, జట్టిపల్లి, వడ్డిపల్లి ఇవన్నీ చిత్తూరు కార్పొరేషన్లోకి తీసుకొని వచ్చే క్రమంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్తూ, అలాగే డోక్రా మహిళలకి ఈ డోక్రా అనే మహిళా కార్యక్రమాన్ని చేపట్టింది కూడా మన మాజీ ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డోక్రా మహిళా కార్యక్రమాన్ని స్థాపించింది. వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని మహిళలు అడిగారు. సో మొట్టమొదటిగా మహిళలకి డోక్రా మహిళలకి కమ్యూనిటీ హాల్ కూడా కడతామని మాటిస్తున్నా. అలాగే ఎక్కువ శాతం మొదలియార్లు నివసించే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొదలియార్లకి కొన్ని సమస్యలు ఉంటాయని మా దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టి వారికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చే విధంగా మొట్టమొదటి అంశంగా తీసుకుంటాము. అలాగే మరీ ముఖ్యంగా 2014లో వేసిన రోడ్లు, అప్పుడు వచ్చిన కుళాయిలు, నీరు, అప్పుడు వేసిన డ్రైనేజీలు, అప్పుడు వేసిన లైట్లు ఇవేవి ఈ 4.5 ఏళ్లలో జరగలేదు. కాబట్టి ముఖ్యంగా రోడ్డు, లైట్లు, డ్రైనేజు, నీరు ఈ కార్యక్రమాలు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయి. అలాగే ఇండ్ల స్థలాలు ఇక్కడే ఉన్న కోడికుంటలో కాకుండా రిక్షా కాలనీలో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నాం. అలాగే కరెంట్ సమస్య కూడా ఎక్కువ ఉండదని తెలిసింది.
సో కరెంటు సమస్యను కూడా తీర్చే విధమైన చర్యలు తీసుకుంటాము. అలాగే త్రాగునీరు, మరి ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది చిత్తూరు నియోజకవర్గంలో. సో మీ అందరి సమక్షంలో త్రాగునీరు పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతానని, అన్ని వార్డులకి RO ప్లాంట్లు వచ్చే విధమైన ఒక మంచి కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో చేపడతామని మీ అందరికీ మరొకసారి మాట ఇస్తుందా. అలాగే రేషన్ కార్డ్స్ కొత్తగా మంజూరు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్తున్నా. అలాగే బరియల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని నేను అక్కడ అగ్రహారం వచ్చినప్పుడు ఇంటింటి పాదయాత్రలో చెప్పారు. సో బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కూడా పాటుపడతామని, అలాగే మా అధికారం రాగానే ఆ బరియల్ గ్రౌండ్ సమస్యను కూడా పూర్తి చేస్తామని చెప్తున్నా. అలాగే మరీ ముఖ్యంగా కట్టమంచి సాంబయ్య ఖండిగా రోడ్డు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫస్ట్ రోడ్లు అనేది చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయంగానే ఆయన చేపట్టే కార్యక్రమమే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ ఒక్క నియోజకవర్గం డెవలప్ అవుతుందని ఆశించే మొట్టమొదటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ కట్టమంచి సాంబయ్య ఖండిగా రోడ్డును కూడా మొట్టమొదటి దీంట్లో పెట్టి మీకు ఆ రోడ్డు శాంక్షన్ అయ్యే విధంగా చూసుకుంటాం. అవునమ్మా, అది మీకు అక్కడే మాట ఇచ్చాను. మీ ఊరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ కోకా వాళ్ళ ఊరికి కూడా రోడ్డు శాంక్షన్ చేపిస్తాను తల్లి, కూర్చోమ్మా. అలాగే ఎక్స్ఆర్బి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఒక మీటింగ్ హాల్ స్థలం కావాలని కోరారు. దాన్ని కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజలలోనే ప్రజల కొరకు పాటుపడే పార్టీగా 42 ఏళ్ల చరిత్ర ఉన్న గొప్ప పార్టీ ఈ పార్టీ. కూడా సైకిల్ గుర్తుకో ఓటేయాలి అనేది ఆల్రెడీ అందరూ డిసైడ్ అయిపోయాం. కాబట్టి మనతో ఉన్న కుటుంబాలు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు అందరినీ కూడా సైకిల్ గుర్తుకే ఓటేపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన 5 వార్డులకి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రకంగా డెవలప్మెంట్ అయింది మీ అందరికీ తెలుసు. సేమ్ కార్పొరేటర్లే అప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. మరి అప్పుడు చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు చేయట్లేదక్క? జగన్మోహన్ రెడ్డి పాలన అంటే అదే, ఉన్నది దోచుకోవడం, దాచుకోవడమే. ప్రజలకి మీద ఇంకా భారాలు వేసి ప్రజల దగ్గర ఉండే డబ్బులు కూడా, ఇక్కడున్న మన డ్వాక్రా మహిళలు వాళ్ళు దాచుకున్న రుణాన్ని కూడా దోచేశాడంటే ఎంతగా దుర్మార్గ పాలన ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన పాలనలో మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, యువతని ఈ గంజాయి నుంచి కాపాడుకోవాలి. మన కాళ్ళపైన నిలబడేటానికి మనకి సాధికారక ద్వారా డబ్బులు చిన్న మనం బిజినెస్ చేసుకోవాలన్నా చేసుకోవాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కార్పొరేషన్ నిధులు వచ్చేవి. ప్రతి ఒక్కటి కూడా చంద్రన్న బీమా కానివ్వండి, సంక్రాంతి కానుకలు కానివ్వండి, రంజాన్ తోఫాత్, క్రిస్మస్ కానుకలు, ప్రతి ఒక్కటి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి ఏ రకంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఇప్పుడు ఏ విధంగా వచ్చాయి అనేది అందరూ కూడా. ఈరోజు మనకి ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే ఎలిజిబిలిటీ రేషన్ కార్డు, కరెంట్ ఛార్జీలు పెంచేది వాళ్ళే, రేషన్ కార్డులు తీసేసేది వాళ్ళే. ఎంతో మందికి చాలా వయసైన వాళ్ళకి కూడా రేషన్ కార్డు తీసేసి వాళ్ళ పింఛన్ మీద బతికే వాళ్ళని కూడా దిక్కులేని స్థితిలో తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. ముల్లోకాలను పాలించే జగన్మాత కాళిక అమ్మవారి మయాన సేవ శనివారం ఘనంగా జరిగింది. మయాన సేవ సందర్భంగా గుర్రపు నాయుడు వీధిలోని అంకాల పరమేశ్వరి ఆలయంలో కాళికాదేవికి విశేషంగా పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి పండుగ పర్వదినం తరువాత మాఘశుద్ధ అమావాస్య నాడు మయాన సేవ నిర్వహించడం దక్షిణాది రాష్ట్రాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. మయాన సేవనే శ్మశాన కొల్లగా పిలుస్తారు. మహాశివరాత్రి పర్వదినం తరువాత పరమేశ్వరుని దక్షుడు అవమానించడంతో పార్వతీదేవి కోపంతో కాళికాదేవిగా ఉగ్రరూపం దాల్చి దక్ష సంహారం చేసిందని చారిత్రక నేపథ్యం ఉంది.
అలా కాలక్రమంలో అదే సంప్రదాయాన్ని హైందవులు పాటిస్తూ మహాశివరాత్రి తర్వాత వచ్చే మాఘశుద్ధ అమావాస్య నాడు మయాన సేవను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం చిత్తూరు గుర్రప్పనాయుడు వీధిలో అంకాల పరమేశ్వరి ఆలయంలో భద్రకాళిక అమ్మవారి మయాన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి జంతు బలి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. విశేషంగా పూజలు అందుకున్న అమ్మవారి ఉగ్ర స్వరూపంతో దక్షిణ సంహారానికి పయనమైంది. అంకాల పరమేశ్వరి ఆలయం నుంచి అమ్మవారు భూత వాహనంపై నీవా నదిలో ఏర్పాటు చేసిన దక్ష ప్రతిమను సంహరించింది. దక్ష సంహారం తర్వాత ప్రతిమ నుంచి వెలువడిన మట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కేఎం కుమార్, అర్చకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మయాన సేవకు చిత్తూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గురుజాల జగన్ ₹1,00,000 విరాళం అందజేశారు. అలాగే సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తుల అన్నప్రసాదం వితరణ గావించారు. ఆకాశవి హద్దుగా ఓం శ్రీ శ్రీ అంకాల పరమేశ్వరి మహాశక్తి ఆదిపరాశక్తి అమ్మవారి అంకాల పరమేశ్వరి అమ్మవారి తరపున శ్రీ మయాన సేవల కార్యక్రమము శుభవానము శివభక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మరుసటి దిగున అమ్మవారి మసాల కొల్లాల మయాన సేవ కార్యక్రమం జరిగింది. ఇది పూర్తిగా కూడా 25 నుండి 30,000 మంది పైన జనాలు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా కులస్తుల వారిచే 191 సంవత్సరం జరుపుతున్నాము. కావున అమ్మవారి గుడికి రేపు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కోరికలు అడిగిన తప్పనిసరిగా అమ్మవారు ఆ కోరికలు తీరుతారు. కాబట్టి మీరు భక్తులందరూ కూడా ఇది చిత్తూరులో రాను మసాలా కొల కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా ఎవరికే తెలియలేదు మసాలా కొల జరిగింది. ఆ మసాలా కొల కార్యక్రమం చిత్తూరులో ఉన్న వాళ్ళు 150 మంది చూసేలేదు, 9 మంది చూసేలేదు. వాళ్ళు చూసారంటే
దీని యొక్క విశేషం దాని యొక్క ప్రాముఖ్యత ఏమని మీకు తెలుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని శివరాత్రి మరుసటి దిన అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం. అటు రాని పక్షంలో అమ్మవారి గుడికి వచ్చి వీరపానాయుడు బెస్ట్ వీధిలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం. 40, 41 చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో పద్ధతిగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన ఈ 3 డివిజన్లకు సంబంధించిన కార్యకర్తలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాము. సో ఈ ఒక శుభ పరిణామం 1 నుండి 6వ డివిజన్ దాకా ఇప్పుడే కార్యక్రమం పరిచయ వేదికగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులం అందరూ కలిసి ఇప్పుడే సభ ఇక్కడికి చేస్తాం. సో ప్రజలందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలన అంతమొందించాలంటే టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని ఆయన నివాసంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో పాటు స్థానిక కార్పొరేటర్ వసంత్ పాల్గొన్నారు. అనంతరం ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ 1994 నుండి తెలుగుదేశం పార్టీతో తనకు అనుబంధం ఉందని, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు ఒకసారి ఎమ్మెల్యేగా చిత్తూరుకు ప్రాతినిధ్యం వహించానని పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చి జంగాలపల్లి శ్రీనివాసులకు టికెట్ కేటాయించారని, ఈ నేపథ్యంలో తనపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలు తట్టుకోలేకే గత 4 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉన్నానని, ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలో అనుభవజ్ఞుడైన గురజాల జగన్మోహన్ నాయుడికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా చిత్తూరు నగరంలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ప్రస్తుతం టీడీపీ పార్టీకి మద్దతు తెలుపుతుండటంతో చిత్తూరు నగరంలో గురజాల జగన్మోహన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రిపోర్ట్ చెప్పినట్టుగా తెలుగుదేశం మొహాలు కనపడలేదు. ప్రతి ఒక్క పార్టీలో ఉంటుందండి. వైఎస్ఆర్ పార్టీలో కూడా 2-3 పార్టీలు ఉంటాయి, గ్రూపులుగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేయడం అనేది గొప్ప. అలాగే వైఎస్ఆర్ పార్టీ అంటే ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు అందరికీ బాగా తెలుసు. ఈరోజు ఎలక్ట్రిసిటీ రేట్ పెంచేశారు, మున్సిపల్ ట్యాక్స్ పెంచేశారు, చెత్త పన్ను వేస్తున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. ఎన్ని రకాల కంటే చెప్పాల్సిన పని లేదు. 100 రూపాయల బాటల్ అనేది 200 రూపాయలు లిక్కర్ అంటున్నారు. ప్రతి ఒక్కటి ప్రజల మీద పడుతుంది. 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే 200 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. అంటే 100 రూపాయలు వీళ్ళు సప్లై చేయడం, ఇవ్వడం, 200 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్క ఈరోజు అడుగుతున్న ఎంప్లాయీస్కి 1వ తేదీ ఏమన్నా వచ్చిందా, జీతాలు వస్తున్నాయా? పెన్షనర్లకి 1వ తేదీ పెన్షన్లు వేస్తున్నారా? సరైన టైంలో వీళ్ళు ఇచ్చినటువంటి బటన్ నొక్కిన తర్వాత ఇమీడియట్గా వస్తూ ఉందా? అంటే ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందడం లేదు. ప్రజలే తిట్టుకొస్తున్నారు. ఈరోజు ప్రజలు ఏవగించుకునే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికోసం ఏం భయపడాల్సిన పనిలే. ఒక వేవ్ లాగా వచ్చి ఒక గాలి తుఫాన్తో ఈ పార్టీ కొట్టుకుపోయేది వాస్తవం అని చెప్పి ఏం లేదు. అంటే ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళ యొక్క అపోనెంట్ని గురించి ఏదో చెప్తూనే ఉంటారు. ఇతను గుడిపాలలో పుట్టాడు, ఇక్కడే ఉన్నారు. జగన్మోహన్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి పనిచేసి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ లోకల్ అయినా వ్యాపారాలకు చాలా మంది బయట వెళ్తుంటారు, వస్తుంటారు. అట్లని చెప్పేసి ఇక్కడ లోకల్ కాదని ఎట్లా అంటారు చెప్పండి. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి అనిల్ యాదవ్ తీసుకొచ్చి ఒంగోలుకి వేస్తున్నారు.
చివరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి తీసుకెళ్ళి ఒంగోలు పెడుతున్నారు. అంటే లోకలా నాన్ లోకల్, ఎవరు మంచి వ్యక్తి, ఎవరు గుణవంతుడు, ఎవరు పార్టీకి లాయల్గా ఉంటారో వాళ్ళు చూసి పెడతారు. కానీ లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు. ఇక్కడ చిత్తూరులో కూడా నాన్ లోకల్ చాలామంది వచ్చారు, పోతూ ఉంటారు. అట్లా ఎత్తుకుంటే సత్యప్రభు గారు వచ్చారు, వాళ్ళు కూడా బెంగళూరులో కాపురం ఉన్నారు, ఇక్కడ చేశారు, చాలా బాగా డెవలప్ చేశారు, కాదని చెప్పగలరా? అట్లనే అధికేశ్వర ఎంపీ గారు వచ్చారు, ఆయన కూడా ఎంతో సర్వీస్ చేశారు, ఎంతో పేరు తీసుకొచ్చారు. ఆయన నాన్ లోకల్ అంటామా? అట్లే గురజాల కూడా గుడిపాల వాస్తవ్యులు, వాళ్ళు ఇక్కడే వాళ్ళ నాన్నగారు పుట్టిన ప్రాంతం, ఆయన పుట్టిన ప్రాంతం ఇక్కడే ఉంది. రామనారకల్లో ఇల్లు కూడా ఉంది, ఇక్కడ వ్యాపారం చేశారు. అందరికీ తెలుసు, నాకు తెలుసు. పూల వ్యాపారం చేయడం, తర్వాత కొద్దిగా ఇబ్బందుల్లో బెంగళూరు పోవడం, అది సంపాదించుకురావడం. లోకల్ నాన్ లోకల్ అనేది శాసనసభకి మా ఎంపీలకి సంబంధమే లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వాడు కంటెస్ట్ చేయొచ్చు. ఓటర్ లిస్టులో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు. అలాగే ఎంపీ కూడా ఇండియాలో ఎక్కడ ఉన్నా పర్వాలేదు, వచ్చి ఇక్కడ నామినేషన్ వేయచ్చు. అది రాజ్యాంగంగా ఇచ్చినటువంటి హక్కు. అది దాని ప్రకారంగానే ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తారు. లోకల్ అయినా విశ్వ బ్రాహ్మణుల సంఘం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేగూరి రామస్వామి తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నామన్నారు. అయితే నేటి సమాజంలో తమ వృత్తి కళాకారులకు వివిధ రకాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలపై 2% సెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు దయానంద ఆచారి, ప్రధాన కార్యదర్శి శరవణ ఆచారి, కార్యదర్శి చంద్రశేఖర్ ఆచారి, హేమచంద్ర ఆచారి, రమేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే గోల్డ్ వర్కర్స్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గోల్డ్ వర్కర్స్ అనేటటువంటి వారు ఎప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా వారికి అనేకమైనటువంటి కార్పొరేట్ సెక్టర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ పన్నులు తగ్గిపోవడం వలన మాకు ఇచ్చినటువంటి హామీ ఇంకొకటి ఏంటంటే 2% సెస్ అనేది గోల్డ్ మీద, ఆ గోల్డ్ ఐటమ్స్ ఏవైతే వస్తాయో వాటి మీద 2% సెస్ ఇస్తామనేది కూడా ఒకటి చెప్పున్నారు. అది కూడా ఏం జరగలేదు. కాబట్టి మా కార్పెంటర్ సోదరులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ ఫారెస్ట్ రేంజర్స్ దగ్గర నుంచి, ఫారెస్ట్ ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నటువంటి కలప మీద వచ్చేటటువంటి పరిస్థితుల్లో వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వారికి వాటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇవన్నీ మేము ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి విషయాలండి. ఇది ఎప్పటి ప్రభుత్వం వారైనా అవ్వచ్చు, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న వారైనా అవ్వచ్చు, ఎవరైనా సరే మేము తప్పకుండా చెప్తున్నది ఇవన్నీ కొన్ని అంశాలు మాత్రమే. అయితే నేను పర్టికులర్గా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా జాతికి సంబంధించి నేను అడగాలనుకున్న విషయం ఏంటంటే, మమ్మల్ని మీరు రాజ్యాధికారం వైపు ఎవరైతే తీసుకెళ్తారో వారికి మాత్రమే మేము తప్పనిసరిగా మద్దతునిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నేను ఎందుకంటే ముఖ్యంగా దామాషా ప్రకారం తప్పనిసరిగా 6 నుంచి 7 ఎమ్మెల్యేల వరకు మా వాళ్ళు ఉండాలి. అలాగే కనీసం 2 ఎంపీ స్థానాలు మాకు ఉండాలి. మేము పోటీ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మాలో కూడా డబ్బు పరంగా పెట్టడానికి కూడా మేము మా వాళ్ళ ద్వారా పెట్టించి ముందుకు తీసుకెళ్లి గెలిపించుకునే స్థితిలో మేము కూడా ఉన్నాం. మీరు పెట్టలేరు అని చెప్పేసి ఇస్తానన్న ఎమ్మెల్సీని పక్కన పెట్టారు. మేము చేయగలమని చెప్పి అన్నా సరే మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని తీసుకెళ్లి పక్కన పెట్టేసేసి చిన్న జాతుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు బీసీలకు న్యాయం చేస్తున్నాం అన్నారు. బీసీలో ఉన్నటువంటి 136 కులాల్లో మీరు ఎంతమందికి న్యాయం చేశారు, ఎన్ని కులాలకు న్యాయం చేశారు మీకు తెలుసు, చూసే జనానికి తెలుసండి. ఏదో చెప్పడం కాదు, మేము వింటాం కాదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకు బీసీలుగా కనిపించలేదా? వాళ్ళందరికీ కూడా మీరు అందరూ ఏ విధమైనటువంటి అవకాశాలు మీరు ఇవ్వరా అని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. నేనేంటంటే ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయంలో వీటిలో నేను ఈ జాతికి ఒక అధ్యక్షుడిగానే మాట్లాడలేదు, నేను ఒక హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నాను. మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం అవ్వచ్చు, ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు అవ్వచ్చు, మీరు ఏర్పాటు చేసుకున్న పొత్తులో ఉన్న నాయకులు అయినా అవ్వచ్చు, మీరందరూ ఏం చేశారు ఇప్పుడు దాకా, ఎలా చేస్తున్నారు అనేటటువంటి ప్రతి లెక్కలన్నీ కూడా నా దగ్గర అయితే ఉన్నాయి. నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం, మా జాతిని విస్మరించాలని చెప్పి అంటే, ఎందుకంటే 175/175 అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం వేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి అండి, 175/175 మీకు రావాలని చెప్పేసి అని అంటే దాంట్లో మా ఓటు కూడా ఉంటేనే మీరు వస్తారు. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 3 నుంచి 7,000 ఓట్ల వరకు మా అయితే ఉన్నాయి. గెలుపు ఓటములకు 1 ఓటు తేడా చాలు. ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ 3 నుంచి 7,000 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు మేమందరం కూడా ఐక్యతతో ఉన్నాం, అందరం ఒకే మాట మీద ఉన్నాం. ఎవరైతే మాకు న్యాయం చేసి రాజ్యాధికారం వైపు తీసుకెళ్తారో, నామినేటెడ్ పదవులైనా సరే ప్రతి దాంట్లో కూడా దామాషా ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి పదవులు ఇవ్వాలి. నేను రిక్వెస్ట్ అయితే చేయట్లేదు, నేను డిమాండే చేస్తున్నా.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నానండి. ఎందుకంటే న్యాయమైనటువంటి హక్కులు మాకు ఏవైతే ఉన్నాయో అవే మేము అడుగుతున్నాం. ఆ న్యాయమైన హక్కుల సాధన కోసమే మేము పోరాడుతున్నాం ఇప్పుడు. కాబట్టి వస్తున్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వీరందరికీ కూడా మేము తెలియజెప్పే విషయం, మాకు రాజ్యాధికారం కావాలి. ఎవరైతే మాకు సీట్లు ఇచ్చి అన్ని రకాలుగా కూడా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెడతారా, శాసన మండలిలో కూర్చోబెడతారా, లేకపోతే పార్లమెంట్లో కూర్చోబెడతారా, మీ సహాయ సహకారాలు అందించి మాకు తప్పనిసరిగా చేయందిస్తే మేము ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చామంటే మాట అనేది వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఆ వారి వెనక తప్పకుండా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బైండ్ ఓవర్ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులు వేధింపులకు గురి చేయడంతో పాటు ఎన్నికల సమయంలో కేవలం ఓటు మాత్రమే వేసి వెళ్లిపోవాలంటూ గ్రామాలలో ఉండకూడదంటూ హుకుం జారీ చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ టీడీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్కు లేఖ రాయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మైనార్టీ సెల్ కార్యదర్శి షబీర్, జిల్లా క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షులు గిరిబాబు, తవనంపల్లి మండల టీడీపీ కార్యదర్శి మధు కుమార్, జిల్లా రైతు కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. మాత్రం వేసి వెళ్ళిపోవాలా, చుట్టుపక్కల పోలింగ్ బూతులకి ఉండకూడదు, ఏజెంట్లకు కూర్చోకూడదు అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో పోలీసులు వేధింపులు షురూ చేసేసినారు. ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఏమీ రాలేదు. సరే, పోలీసులు శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా బైండ్ ఓవర్ చేయడం సర్వసాధారణం. కేవలం తెలుగుదేశం పార్టీలోనే రౌడీ షీటర్లు ఉన్నారా? మేమేనా? కనీసం కేసులు లేని వాళ్ళు, ఒక ఎఫ్ఐఆర్ లేని తెలుగుదేశం కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నారు స్టేషన్లకి. మరో పక్క ఎర్ర చందన స్మగ్లర్లు, లిక్కర్ స్మగ్లర్లు, గ్రానైట్ స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, హిస్టరీ షీట్లు, పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళందరూ కూడా దర్జాగా ఏసీ కార్లలో తిరుక్కుంటున్నారు, పోలీస్ ఎస్కార్ట్లతో తిరుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేపు పొద్దున పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీని ఏజెంట్ కూడా పెట్టనీయకుండా మీరు అడ్డుకోవాలనేది ఒక మహత్తరమైన కుట్ర చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇటువంటి వేధింపులతో, ఇటువంటి బైండ్ ఓవర్లతో మీరు కంట్రోల్ చేయలేరు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలంటే అందరినీ పిలిపించాలి, అందరూ బైండ్ ఓవర్ నోటీస్ ఇవ్వాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పిన్ పాయింటెడ్గా, టార్గెట్ ఓరియంటెడ్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా ఈ సందర్భంగా లేఖ రాయడం జరుగుతోంది. ఇప్పటికైనా మీ విధానాన్ని మానుకొని వేధింపులు, కక్ష సాధింపులు పులి స్టాప్ పెట్టండి అని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డైరెక్టర్ మలినేని గోపీచంద్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సైడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.